హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత నౌకాదళం మరింతగా బలోపేతమైంది. కల్వరి క్లాస్‌కు చెందిన 5వ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్‌లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ హరికుమార్ సమక్షంలో ఐఎన్ఎస్ వగీర్ నౌకాదళంలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో సబ్‌మెరైన్ అని హరికుమార్ అన్నారు. భారతదేశ షిప్‌యార్డ్‌ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత్, ఫ్రాన్స్ సహకారంతో కల్వరి క్లాస్ సబ్‌మెరైన్‌లను నిర్మిస్తోంది. ప్రాజెక్టు 75లో భాగంగా నిర్మించిన 5వ సబ్‌మెరైన్ ఇది. 1973లో ప్రారంభించిన సబ్‌మెరైన్ పేరైన వగీర్ పేరునే కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్‌కి పెట్టారు. గతంలో 1973లో ప్రారంభించిన ఈ సబ్‌మెరైన్‌లను 2001లో రిటైర్డ్ అయింది. ఇప్పుడు కొత్తగా మళ్లీ నేవీలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు స్వదేశంతో తయారు చేయబడిన అన్ని సబ్‌మెరైన్‌లలో అతి తక్కువ కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది ఇదే. వగీర్ అంటే హిందూ మహాసముద్రంలో అత్యంత లోతులో నివసించే శాండ్ ఫిష్ పేరు. యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్ లేయింగ్ మరియు సర్వేలైన్స్ మిషన్లతో సహా విభిన్న మిషన్లను చేపట్టగల సామర్థ్యాన్ని వగీర్ కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లు వగీర్ సొంతం. దీని సొంతంగా వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్ నుంచి సర్ఫేస్ నుంచి సర్ఫేస్‌కు క్షిపణులను ప్రయోగించవచ్చు. ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ వేలా కూడా నావికాదళంలోకి ప్రవేశించింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్‌లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో ఈ సబ్‌మెరైన్‌లో జలప్రవేశం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్‌తో కలిసి ముంబైలోని మజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. కల్వరి తరగతి సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ 75లో భాగమే ఈ సబ్‌మెరైన్. ఈ తరగతికి చెందిన ఐఎన్ఎస్ కల్వరి, ఖండేరి, కరంజ్ సబ్‌మెరైన్‌లను ఇప్పటికే ప్రారంభించారు. ఐఎన్ఎస్ అవతార్ 1973 ఆగస్టు 31న ప్రారంభించిన తర్వాత 37 ఏళ్ల పాటు దేశానికి గొప్ప సేవలందించింది. ఐఎన్ఎస్ వేలా అత్యంత శక్తివంతమైనది. ఈ సబ్‌మెరైన్ పోరాట సామర్థ్యం అపారమని నౌకాదళ అధికారులు చెప్పారు. ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ కార్యకలాపాలు స్పెక్ట్రమ్‌ను చేపట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సంక్లిష్ట భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత సముద్ర ప్రయోజనాలను పరిరక్షించి నావికాదళ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సముద్ర యుద్ధరీతుల్లో ఐఎన్ఎస్ వేలా అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక టార్పెడోలు, క్షిపణులు ప్రయోగించగల సామర్థ్యం ఈ సబ్‌మెరైన్ సొంతం. దేశీయంగా నిర్మించిన బ్యాటరీలను, ఆధునిక కమ్యూనికేషన్ల సూట్‌ను తొలిసారిగా ఐఎన్ఎస్ వేలాలో అమర్చారు. విధుల్లోకి ప్రవేశపెట్టిన అనంతరం సబ్‌మెరైన్ ఉన్నతాధికారులు పరిశీలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.